Question number 66 to 69. In a certain code language అని చెప్పి కొన్ని కోడ్స్ ఇవ్వడం జరిగింది. సో జనరల్ గా మనం సాల్వ్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే ఎప్పుడు చేసేది డైరెక్ట్ గా క్వశ్చన్ కి వెళ్ళి అక్కడ ఏదైతే కోడ్ అడుగుతున్నాడో దాన్ని కంపారిజన్ మెథడ్ తో చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ది బిహైండ్ అనేటప్పుడు ది అన్నదానికి కోడ్ ఏంటి, అలానే బిహైండ్ అన్నదానికి కోడ్ ఏంటి అనేది ఫైండ్ చేస్తుంటాం. సో అయితే ఈ కంపారిజన్ మెథడ్ తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనకి తెలియకుండానే రిడెండెన్సీ అనేది ఉంటుంది. సో రిడెండెన్సీ అంటే ఏంటంటే రిపీటెడ్ ప్రాసెస్. తెలియకుండానే మళ్ళీ మనం ఆల్రెడీ చేసిన దాన్నే చేస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వర్డ్ ని ఆల్రెడీ ఫామ్ చేసే ఒక వర్డ్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయాలి అన్నప్పుడు అది ఏ లైన్స్ లో కామన్ గా ఉంది అనేది చూస్తాం. తర్వాత సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది ఎక్కడ కామన్ గా ఉంది అని చూసేటప్పుడు ఆల్రెడీ లాస్ట్ వర్డ్ ఏదైతే చూసామో మళ్ళీ దాన్ని చూసే అవకాశాలు చాలా సార్లు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా తెలిసేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకొక మెథడ్ అనేది చూద్దాం. ఆ మెథడ్ తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ లో కోడింగ్ డీకోడింగ్ పైన 5 క్వశ్చన్స్ ఉంటాయో ప్రిఫర్ దిస్ మెథడ్. ఒకవేళ 3 క్వశ్చన్స్ కనుక ఉంటే డైరెక్ట్ గా కంపారిజన్ మెథడ్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మెథడ్ ఏంటి అంటే సో దిస్ మెథడ్ ఈస్ నేమ్డ్ యాజ్ డిటో మెథడ్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఎలా డిటో మెథడ్ తో సాల్వ్ చేస్తామని. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఒక లైన్ లో రాసుకుంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి ఇక్కడ, మౌంటైన్ బిహైండ్ ది షాడో. సో ఈ మౌంటైన్ బిహైండ్ ది షాడో అన్న దాన్ని ఒక లైన్ లో రాసుకోవాలి. కాకపోతే మొత్తంగా రాసుకుంటే టైం వేస్ట్ అవుతుందా లేదా. సో అందుకు జస్ట్ ఒక 2 లైన్స్ మాత్రమే రాస్తాం. సో ఫస్ట్ మౌంటైన్ ఎంఓ అని రాస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ బిహైండ్, తర్వాత ఏముంది ద షాడో. సో ఫస్ట్ లైన్ ని మనం రాస్తాం. దీని తర్వాత ఏం చేస్తామంటే సెకండ్ లైన్ ని రాసుకోవాలి. అయితే సెకండ్ లైన్ ని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. సో సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో అక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇది స్టార్ట్ చేసి రాసేటప్పుడు ఆల్రెడీ ఏదైతే ఒక వర్డ్ ని మనం రాసేసామో దాన్ని మళ్ళీ రాయవలసిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌంటైన్ అనే వర్డ్ మళ్ళీ మనకి సెకండ్ లైన్ లో వచ్చింది అనుకో, అప్పుడు ఆల్రెడీ మనం మౌంటైన్ రాసామా లేదు, రాస్తాం. సో మళ్ళీ దాన్ని రాయకుండా దాన్ని ఏం చేస్తామంటే దాని కింద జస్ట్ డిటోస్ పెట్టుకుంటాం. సో చూద్దాం సెకండ్ లైన్ లో ఏమున్నాయి చూడండి. పీపుల్, పీపుల్ అనే వర్డ్ రాసామా, రాయలేదు. కాబట్టి సెకండ్ లైన్ లో రాస్తాం. అయితే ఇక్కడ రాయి. నెక్స్ట్ ఏముంది ఎస్కేపింగ్, రాసామా, రాయలేదు. నెక్స్ట్ వర్డ్ ఈస్ ద, యూజ్ చేసామా, ఎస్. సో దాని కింద డిటోస్ పెడతాం. నెక్స్ట్ వన్ ఈస్ మౌంటైన్, ఆల్రెడీ యూజ్ చేసాం. సో దాని కింద డిటోస్. ఓకే. సో నెక్స్ట్ అలానే థర్డ్ లైన్ చూడండి, బిహైండ్, బిహైండ్ రాసామా, ఎస్. నెక్స్ట్ ద, ఎస్కేపింగ్ అయిపోయిందా, పీపుల్. లాస్ట్ లైన్ సక్సీడింగ్ రాసామా, రాయలేదు. సక్సీడింగ్. నెక్స్ట్ వన్ ఈస్ మౌంటైన్. నెక్స్ట్ ఫ్రమ్, ఫ్రమ్ యూజ్ చేసామా, షాడో అయిపోయిందా. ఈ విధంగా మనం 4 లైన్స్ ని ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. దాని తర్వాత సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కోడ్స్ కి కూడా రాసుకోవాలి. సో కోడ్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ లైన్ లో H1 L7 Y7 K9. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ మళ్ళీ చేద్దాం. సెకండ్ లైన్ లో ఏమున్నాయి చూడండి, K9 రాసామా లేదా, ఆల్రెడీ, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ రాసుకున్న వర్డ్స్ లో సెకండ్ లైన్ లో ఎన్ని డిటోస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. సెకండ్ లైన్ లో 2 డిటోస్ కనిపిస్తున్నాయి, 2 వర్డ్స్ వచ్చాయి, అవునా. సో చూడండి ఇక్కడ సెకండ్ లైన్ లో 2 డిటోస్ అండ్ 2 వర్డ్స్. సో అదే ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ రావాలి. సో మీరు చేస్తున్నప్పుడే కరెక్ట్ గా చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ లైన్ లో ఏమున్నాయి చూడండి, K9 ఆల్రెడీ వాడామా, ఎస్. నెక్స్ట్ O5 ఎక్కడైనా రాసామా. నెక్స్ట్ వన్ ఇస్ S3 H1. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెకండ్ లైన్ లో ఎన్ని డిటోస్ కనిపిస్తున్నాయి మనకి, 2 డిటోస్ అండ్ 2 వర్డ్స్. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ గా అదే ప్యాటర్న్ లో వరుసగా రావాలని అయితే లేదు. ఖచ్చితంగా అక్కడ 2 డిటోస్ ఉంటాయి, ఇక్కడ కూడా 2 వస్తాయి. సో నెక్స్ట్ అలా చూడండి ఏముంది, Y7. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ లైన్ లో 4 కూడా డిటోస్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా 4 డిటోస్ వచ్చి తీరాలి. సో Y7 యూజ్ చేసామా, ఎస్. నెక్స్ట్ K9 S3. నెక్స్ట్ లాస్ట్ లైన్ 2 వర్డ్స్ మిగులుతాయి, 2 డిటోస్ వస్తాయి. చూద్దాం T6 ఎక్కడైనా యూజ్ చేసామా. నెక్స్ట్ B8 H1 అండ్ L7, రైట్. సో ఇది రాయడం వరకే మనకి కొంచెం టైం టేకింగ్. అంటే ఇది మనకి జనరల్ గా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా 1 minute లో రాస్తారు. ఎందుకంటే మీరు రఫ్ షీట్ లో రాసేది 10 మందికి అర్థం అవ్వాలి, మీరు రఫ్ షీట్ లో రాసేది మీకు అర్థమైతే చాలు. సో ఫాస్ట్ గా కొంచెం ఒక 5 క్వశ్చన్లు కనుక ఇలా ప్రాక్టీస్ చేస్తే 1 minute లో రాస్తారు. దీని తర్వాత మళ్ళీ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అసలు ఎలా ఆన్సర్ చేయాలో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కోడ్ ఫర్ మౌంటైన్ కావాలి.
ఓకే, మౌంటైన్ అనే వర్డ్ కి కోడ్ కావాలి. ఇది ఏ లైన్ లో ఉందో చూడండి. మొత్తంగా ఇవి 4 లైన్స్ అనుకుంటే ఏ లైన్ లో ఉంటుంది? ఫస్ట్ లైన్ లో ఉందా లేదా? ఓకే, మళ్ళీ దాని క్వశ్చన్ చూడద్దు, ఓన్లీ ఇక్కడ మాత్రమే చూసి చెప్పాలి. మౌంటైన్ అనేది ఎక్కడ ఉంది, ఫస్ట్ లైన్ లో ఉందా లేదా మనం రాసుకున్న దాంట్లో. సో ఇప్పుడు మౌంటైన్ అనేది ఫస్ట్ లైన్ లో ఉంది కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేసే కోడ్ కూడా మనకి ఫస్ట్ లైన్ లో ఉండాలి. ఓకే, అట్ ది సేమ్ టైం ఈ మౌంటైన్ కింద డిటోస్ ఎన్ని ఉన్నాయో చూడండి. 2 డిటోస్ ఏ లైన్స్ లో ఉన్నాయి? సెకండ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ లో ఒక కోడ్ ఉంటుంది, దాని కింద కూడా 2 డిటోస్ ఉంటాయి, అది కూడా సెకండ్ లైన్ లో ఒకటి, ఫోర్త్ లైన్ లో ఒకటి ఉండాలి. అలాంటి ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూడండి. హెచ్ వన్ కింద ఎన్ని డిటోస్ ఉన్నాయి? 2 డిటోస్ ఏ లైన్స్ లో ఉన్నాయి? సెకండ్ అండ్ ఫోర్త్. సో సేమ్ ప్యాటర్న్ వచ్చిందా లేదా? అంటే కోడ్ ఫర్ మౌంటైన్ అంటే ఏమని చెప్తాం మనం? H1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏదో వర్డ్ ఉంది, ఆ వర్డ్ కూడా మనకి తెలియదు, జస్ట్ SH అనుకుంటాం. దానికి కోడ్ కావాలి, అది ఏ లైన్ లో ఉంది మనకి? ఫస్ట్ లైన్ లో ఉంది. దాని కింద డిటోస్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 ఏ లైన్ లో ఉన్నాయి డిటోస్? ఫోర్త్ లైన్. అంటే ఇప్పుడు కోడ్స్ లో కూడా ఫస్ట్ లైన్ లో ఒకటి ఉండాలి, దాని కింద ఒక దగ్గరే డిటో ఉండాలి, అది కూడా ఫోర్త్ లైన్ లో ఉండాలి. అలాంటి ప్యాటర్న్ దేనికి ఉందో చూడండి, L7. సో కోడ్ ఫర్ SH అంటే ఏమని చెప్తాం? L7, రైట్. సో ఇప్పుడు ఇక్కడేమో ఉన్నాయి, ఈ రెండింటికి కోడ్ చూద్దాం. కోడ్ ఫర్ SU అని అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్. కోడ్ ఫర్ SU అని అడిగేటప్పుడు SU ఏ లైన్ లో ఉంది మనకి? ఫోర్త్ లైన్. అంటే దాని కోడ్ కూడా ఫోర్త్ లైన్ లోనే ఉండాలి. మరి దీని కింద డిటోస్ ఉన్నాయా? లేవు. అంటే దాన్ని రిప్రజెంట్ చేసే కోడ్ కింద కూడా డిటోస్ ఉండకూడదు. సో లాస్ట్ లో అలా ఏముందో చూడండి, E6 అండ్ B8 రెండు ఉన్నాయి. అప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది? ఐదర్ ఆర్. సో ఇలా కాకుండా మన జనరల్ ప్రొసీజర్ లో కనుక SU కి కోడ్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? ఫస్ట్ అసలు అది ఏ లైన్స్ లో ఉందో కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 మిగులుతాయి. ఆ రెండింటిలో మళ్ళీ ఏదవుతుందో అని చెప్పి, ఆ రెండింటిలో ఏదైనా రిపీట్ అవుతుందా అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తాం, అవునా? సో ఫైనల్ గా ఏదో రిపీట్ అవ్వట్లేదు అని తెలిసినప్పుడు ఏదో అని చెప్తాం. సో ఇది రాయడానికి మనకి 1 మినిట్ పడుతుంది, కానీ ఆన్సర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. సో కొన్ని క్వశ్చన్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి. అయితే 3 క్వశ్చన్స్ ఉండేటప్పుడు దీనికన్నా అది ఓకే ఫైన్, ఆ మెథడ్ బెటర్, ఎందుకంటే తొందరగా అవుతుంది, రాయవలసిన పని లేదు. బట్ ఎప్పుడైతే 5 క్వశ్చన్స్ ఉంటాయో, అంటే మీకు ఎప్పుడైనా కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ వస్తే ఫస్ట్ అందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయా, 5 క్వశ్చన్స్ ఉన్నాయని అర్థం చేసుకోండి. తర్వాత మళ్ళీ పిఓ ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్స్ లో జనరల్ గా మీకు సింగిల్ గా వాడు లైక్ కోడ్ ఫర్ బిహైండ్ ఏంటి అని అడగడు. వాడు ఏం చేస్తుంటాడు, ఖచ్చితంగా 2 వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. కోడ్ ఫర్ బిహైండ్ ఏంటి, దా ఏంటి, షాడో ఏంటి, కంబైన్ చేసి ఇస్తూ ఉంటాడు. సో దానివల్ల జనరల్ మెథడ్ లో చేసేటప్పుడు కొంచెం మనకు తెలియకుండానే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో రైట్, ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దా బిహైండ్? ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్ని అడిగాడు? ఒకటా రెండా? 2. సో ఒకసారి జనరల్ మెథడ్ లో చేద్దాం మనం ఎప్పుడు చేసేదాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దా అన్నది కోడ్ ఫైండ్ చేయాలి. ఏ లైన్స్ లో ఉందో చూడండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. మూడింట్లో కామన్ గా ఉన్నది ఏముంది? ఏముంది? K9. సో దా అన్నదానికి కోడ్ ఏంటి? K9. నెక్స్ట్ ఏం అడిగాడు మళ్ళీ? బిహైండ్. బిహైండ్ అన్నదానికి కోడ్ అది ఏ లైన్స్ లో ఉందో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ అండ్ థర్డ్ లో ఉండేటప్పుడు కామన్ కోడ్ ఏముందో చూడండి ఒకసారి, Y7. సో ఆన్సర్ ఈస్ K9 అండ్ Y7. సో ఆప్షన్ సి వస్తుంది. సో ఒకసారి ఇప్పుడు మనం చేస్తున్న మెథడ్ లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ దా, దా అన్నదానికి కోడ్ కావాలి. ఏ లైన్ లో ఉంది మనకి? ఫస్ట్ లైన్ లో ఉంది. కింద ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏ లైన్స్ లో ఉన్నాయి? సెకండ్ అండ్ థర్డ్. సో సేమ్ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూడండి, K9. సో దా అన్నదానికి కోడ్ ఏంటి? K9. బిహైండ్, బిహైండ్ ఏ లైన్ లో ఉంది మనకి? ఫస్ట్ లైన్ లో ఉంది. ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి కింద? ఒకటే ఉంది. ఏ లైన్ లో ఉంది? థర్డ్ లైన్. సో ఏంటి ఆన్సర్? Y7. సో K9 Y7 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 67. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సక్సీడింగ్? సక్సీడింగ్ అనేది ఏ లైన్ లో ఉందో చూసుకోండి. ఫోర్త్ లైన్ లో ఉంది. కింద ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? లేదు. మన కోడ్ కూడా ఫోర్త్ లైన్ లో ఉండాలి, డీటెయిల్స్ లేకుండా. ఏంటి ఆన్సర్? E6 ఆర్ B8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. H1 L7 ఈస్ కోడెడ్ as. సో చూడండి, H1 ఫస్ట్ లైన్ లో ఉంది, డిటోస్ అనేవి సెకండ్ అండ్ ఫోర్త్ లైన్ లో ఉన్నాయి. అంటే వర్డ్ కూడా ఫస్ట్ లైన్ లో ఉండాలి. ఏముంది అలా చూడండి, మౌంటైన్. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అలా? 1 ఉంది, బట్ నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కాబట్టి L7 కూడా చెక్ చేయండి. L7 కి ఓన్లీ ఫోర్త్ లైన్ లో డిటోస్ ఉన్నాయి కాబట్టి షాడో. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. వాట్ మే బి ద పాసిబుల్ కోడ్ ఫర్ సక్సీడింగ్ ద బిహైండ్? సో సక్సీడింగ్ అనే దానికి కోడ్ ఏంటి? ఇప్పుడే చూసాం కదా, T6 ఆర్ B8. ఈ రెండింటిలో ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ దా అన్నదానికి కోడ్ ఏంటి? K9. నెక్స్ట్ బిహైండ్ అన్నదానికి కోడ్ ఏంటి చూడండి, L7. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ ని చూసి K9 అండ్ L7 ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ.
So next question number 70 to 74. 10 persons sit around a rectangular table facing towards the center. 4 of them sit at each corner and 2 persons sit on both the longer sides facing each other while 1 person sits at middle of the each shorter side. సో ఒక రెక్టాంగులర్ టేబుల్లో మొత్తంగా ఎంతమంది ఉన్నారని చెప్పాడు? 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్ లో 4 మెంబర్స్ కార్నర్స్ లో ఉంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కాకపోతే ఇద్దరు మళ్ళీ ఎందులో ఉన్నారంట? ప్రతి లాంగర్ సైడ్ లో ఇద్దరు ఉండాలి. సో లాంగర్ సైడ్ అంటే ఇదేనా రెక్టాంగిల్ కి? ఇందులో ఇద్దరు ఉంటారు. షార్టర్ సైడ్ లో వన్ పర్సన్. సరిపోయారా 10 మెంబర్స్? సో అందరూ కూడా ఎటువైపు ఫేస్ చేస్తున్నారని చెప్పాడు? సెంటర్. సో ప్రాపర్. నౌ కండిషన్స్ ఒకసారి చూద్దాం. Y sits second to the right of P, who sits at one of the corners. Y అనేవాడు P కి సెకండ్ రైట్ లో ఉన్నాడు. P ఎక్కడ ఉన్నాడు అని చెప్పేశాడు? కార్నర్ లో ఉన్నాడు. ప్లేస్ చేయొచ్చా? రైట్. సో ఇక్కడ ఒకసారి P ని ప్లేస్ చేద్దాం. P కి సెకండ్ రైట్ లో ఎవరు ఉన్నారు? Y. ఇక్కడే వచ్చేది. సో నెక్స్ట్ ఇప్పుడు W sits third to the right of Y. Y కి థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలి? X does not sit adjacent to W. X and W పక్క పక్కనే రాకూడదు. Next, 2 persons sit between W and T who does not sit along any sides. So W కి T కి మధ్యలో ఎంతమంది అని చెప్తున్నాడు? 2 persons. కానీ T ఎక్కడ రాకూడదంట? సైడ్స్ లో రాకూడదు అంటే ఎక్కడ రావాలి? ఖచ్చితంగా కార్నర్ లో రావాలి. మరి 2 persons తీసుకునేటప్పుడు ఎక్కడ వస్తున్నాడు? ఇందులో సైడ్ లో వచ్చాడు, కార్నర్ లో వచ్చాడు, సైడ్ లో. మరి ఏం చెప్పాడు వాడు? వద్దు అన్నాడు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు మర్యాదగా ఏం చేయాలంటే పీని ఇక్కడ పెట్టేసుకో. ఓకే. సో పీని అక్కడ పెట్టేసుకున్నప్పుడు మొత్తం పరిస్థితి మారిపోతుంది. సో పీకి సెకండ్ రైట్ లో ఎవరు? వై. వైకి థర్డ్ రైట్ లో ఎవరు? డబ్ల్యూ. డబ్ల్యూ పక్కనే ఎక్స్ ఉండకూడదు. డబ్ల్యూకి టీకి మధ్యలో ఇద్దరు ఉండాలి. టీ ఎక్కడ ఉండాలి? కార్నర్. సరిపోయిందా? నెక్స్ట్, బి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ బట్ నాట్ అడ్జసెంట్ టు టీ. బి అనేవాడు క్యూకి ఇమీడియట్ రైట్ లోనే ఉండాలి. అంటే క్యూకి పక్కనే బి ఉండాలి అన్నప్పుడు 2 ప్లేస్లు మనకి ఖాళీగా ఉండాలి. ఉన్నాయా లేదా? ఇక్కడ 2 ఉన్నాయి, కానీ అక్కడ పెడితే ఒప్పుకుంటాడు వాడు. వద్దని చెప్పాడుగా, మరి వినాలిగా మనం. అప్పుడు ఏం చేద్దాం? ఈ 2 ప్లేసెస్ లో పెట్టొచ్చా? నెక్స్ట్, ఆర్ సిట్స్ ఆపోజిట్ టు యూ. ఆర్ అండ్ యూ ఆపోజిట్ గా ఉండాలి. ఖాళీగా ఉన్నాయా అలా ఏమైనా ప్లేసెస్ మనకి? వై పక్కన పీకి మధ్య, పీకి వైకి మధ్యలో ఉన్నాయిగా ఖాళీగా. సో అందులో మరి ఎవరిని ఎక్కడ పెట్టాలి? యూ అనేవాడు పీకి అడ్జసెంట్ గా ఉండకూడదు. అప్పుడు ఎక్కడ రావాలి? పీకి పక్కన వస్తాడు. ఇక్కడ ఎవరు వస్తారు? మరి మిగిలిన ప్లేస్ ని ఒకసారి ఫిల్ చేద్దాం. డబ్ల్యూకి పక్కనే ఎక్స్ ఉండకూడదు. మరి మిగిలిన 2 ప్లేసెస్ అవేగా, ఒకటి ఇక్కడ, ఒకటి. సో ఇక్కడ ఎవరు వస్తారు? ఎక్స్. మిగిలింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 70. హూ సిట్స్ ఆపోజిట్ టు ఎస్. ఎస్ కు ఆపోజిట్ గా ఎవరున్నారు? వై. ఆప్షన్ డి. డాష్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కి థర్డ్ రైట్ లో ఉన్నది వై. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ది ఆడ్ వన్. సో ఇక్కడ ఆడ్ వన్ చూడడానికి డైరెక్షన్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉన్నాయి? లేదు, అందరూ కూడా టువర్డ్స్ ది సెంటర్. కాబట్టి ఖచ్చితంగా కార్నర్ లో ఉన్న వాళ్ళు, సైడ్స్ లో ఉన్న వాళ్ళు బట్టి ఉంది. సో చూడండి, ఆర్ అనేవాడు సైడ్ లో ఉన్నాడు, ఎస్ కూడా సైడ్ లో ఉన్నాడు, బి, వై, క్యూ అనేవాడు మాత్రం ఎక్కడ ఉన్నాడు? కార్నర్ లో ఉన్నాడు. కాబట్టి ద ఆడ్ వన్ హియర్ ఇస్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ 73. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ఆర్ నుంచి చూసేటప్పుడు ఎక్స్ పొజిషన్ ఏంటి? సెకండ్ టు ది లెఫ్ట్. దట్ ఈస్ ఆప్షన్ బి. 72. Who sits fifth to the right of V? V కి ఫిఫ్త్ రైట్ లో ఉన్నాడు. V కి ఫిఫ్త్ రైట్ ఎక్స్ వస్తున్నాడు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 to 79. 8 cars are arranged according to the prices of a car from top to bottom. సో వాటి ప్రైసెస్ బట్టి అవి టాప్ నుంచి బాటమ్ వరకు అరేంజ్ చేశాడు. ఎన్ని కార్స్ ఉన్నాయని చెప్పాడు? 8 కార్స్. టాప్ టు బాటమ్ అన్నాడు కాబట్టి 1 నుంచి 8 వరకు ఫ్రమ్ టాప్ టు బాటమ్ తీసుకుంటాం. Next, the difference of prices of the consecutively ranked cars is not more than 150. So, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి స్టేట్మెంట్. డిఫరెన్స్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ కాన్సిక్యూటివ్లీ ర్యాంక్డ్ కార్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కార్ అండ్ సెకండ్ కార్ 2 కార్స్ ఉన్నాయి అనుకుందాం, ఏ అండ్ బి. వీటి యొక్క ప్రైసెస్ మధ్యలో గ్యాప్ అనేది ఆర్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండొచ్చు? మాక్సిమం అని చెప్పాడు. మాక్సిమం 150. 115 అయితే మించకూడదు అని చెప్తున్నాడు. BMW కార్ ఈస్ ర్యాంక్డ్ మోర్ దెన్ నిసాన్ విచ్ ఈస్ నాట్ ద చీపెస్ట్. అంటే నిసాన్ కన్నా BMW కార్ అనేది పైన ఉండాలి, బెటర్ ర్యాంక్ లో ఉంటుంది. కానీ నిసాన్ అనేది చీపెస్ట్ అవ్వకూడదు అన్నాడు. చీపెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ 8th పొజిషన్ లో ఉండదు. ద ప్రైస్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ కార్ ఈస్ 5 times దట్ ఆఫ్ జాగ్వర్. సో కాస్ట్లీయెస్ట్ కార్ అంటే ఏ పొజిషన్ లో ఉంది మనకి? ఫస్ట్ పొజిషన్. అది 5 times ఆఫ్ జాగ్వర్ అని చెప్తున్నాడు. సో 5 into జాగ్వర్ అని చెప్పాడు.
Next, the price of Bentley is 200 more than that of Fiat, which is ranked more than the car which has 450 as its price. ఒకసారి చూడండి, బెంట్లీ కార్ యొక్క ప్రైస్ ఎంత అని చెప్తున్నాడు. బెంట్లీ ఈజ్ ఈక్వల్ టు ఫియట్ కన్నా ఎంత ప్లస్ అంటున్నాడు, 200 ప్లస్. అట్ ది సేమ్ టైం ఫియట్ గురించి ఏం చెప్పాడు, ఇట్ ఈస్ ర్యాంక్డ్ మోర్ దెన్ ది కార్ విచ్ హ్యాస్ 450 యాజ్ ఇట్స్ ప్రైస్. అంటే ఫియట్ యొక్క కార్ కాస్ట్ ఎంత ఉండాలి, ఖచ్చితంగా 450 కన్నా ఎక్కువ ఉండాలా లేదా, గ్రేటర్ దెన్. నెక్స్ట్, ఓన్లీ 2 కార్స్ ర్యాంక్డ్ లెస్ దెన్ ఫెరారీ. ఓన్లీ 2 కార్స్ లెస్ దెన్ ఫెరారీ. ఫెరారీ తర్వాత ఎన్ని కార్స్ ఉండాలి, 2 మాత్రమే ఉండాలి. అప్పుడు ఫెరారీ ఎక్కడ వస్తుంది, 6th పొజిషన్ లో. అండ్ ఇట్స్ ప్రైస్ ఈస్ $100 మోర్ దెన్ ది ప్రైస్ ఆఫ్ నిసాన్. సో నిసాన్ కన్నా ఎంత ఎక్కువ అంటున్నాడు, మరి ఫెరారీ కన్నా నిసాన్ పైన వస్తుందా కింద వస్తుందా, పైన కింద వస్తుందా. చూడండి, ఫెరారీ ప్రైస్ అనేది నిసాన్ కన్నా ఎక్కువ, అంటే నిసాన్ ప్రైస్ ఫెరారీ కన్నా తక్కువ కదా. మరి ఫెరారీ కన్నా కింద పొజిషన్ లో రావాలి కదా. మరి ఫెరారీ కన్నా కింద పొజిషన్ ఏమున్నాయి, 7 and 8 ఉన్నాయి, కానీ 8 లో రావచ్చు. అంటే ఖచ్చితంగా ఎక్కడ రావాలి, 7 లో. మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని చెప్పాడు, 100. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ద చీపెస్ట్ కార్ ఈస్ 150. సో చీపెస్ట్ కార్ అంటే ఏ పొజిషన్ లో ఉంది మనకి, 8th పొజిషన్. ఇది $150 అండ్ ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ 6th ర్యాంక్డ్ కార్. సో హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ 6th ర్యాంక్డ్ కార్ అంటే 6th ర్యాంక్డ్ కార్ యొక్క ప్రైస్ ఎంత, 300. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ స్కోడా ఈస్ డబుల్ ద ప్రైస్ ఆఫ్ ఫెరారీ. ఫెరారీకి స్కోడా అనేది డబుల్ అంటున్నాడు. ఫెరారీ మనకి 300 అని తెలుసు, స్కోడా ఎంత అవ్వాలి, 600. నెక్స్ట్, ఆడి ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ ఫ్రమ్ ది టాప్ అండ్ ఇట్స్ ప్రైస్ ఈజ్ 650. సో సెకండ్ ఫ్రమ్ ది టాప్ అంటే ఇక్కడ వస్తుంది, సో 650. ఇవి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నిసాన్ది మనం చెప్పగలమా లేదా చూడండి. ఫెరారీ 300 అని తెలుసు, నిసాన్ ఎంత అవ్వాలి, 200, ఎందుకంటే 100 గ్యాప్. ఇప్పుడు మిగతావన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఒకసారి కండిషన్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8th పొజిషన్ లో ఉన్న కార్ యొక్క ప్రైస్ 150 అని చెప్పాడు. మనకి ఇప్పటి వరకు కంప్లీట్ గా మనం ఖచ్చితంగా ఫిల్ చేసిన కార్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్రాస్ చేద్దాం, ఆడి, ఫెరారీ అండ్ నిసాన్. ఈ మిగిలిన కార్లో ఏది అక్కడ వచ్చే అవకాశం ఉందో చెప్తాం. సో 8th పొజిషన్ లో స్కోడా వచ్చే ఛాన్స్ ఉందా, స్కోడా వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకంటే స్కోడా ప్రైస్ ఎంత, 600, బట్ అక్కడ ఉన్న దాని ప్రైస్ 150, ఛాన్స్ లేదు. నెక్స్ట్, BMW వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకంటే నిసాన్ కన్నా BMW పైన ఉండాలి. జాగ్వర్ వచ్చే ఛాన్స్ ఉందా, ఎస్ ఉంది. నెక్స్ట్, బెంట్లీ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకంటే బెంట్లీ ఈజ్ ఈక్వల్ టు ఫియట్ ప్లస్ 200, అంటే 200 కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి, ఛాన్స్ లేదు. నెక్స్ట్, ఫియట్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 450. మిగిలింది ఏముంటుంది ఇప్పుడు, జాగ్వర్ మిగిలింది. సో 8th పొజిషన్ లో వచ్చేది ఏంటి, మరి జాగ్వర్ 8th పొజిషన్ లో ఉంది, 150 ప్రైస్ అయినప్పుడు ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడు మనకి, 5 times ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ జాగ్వర్ అన్నాడు. అంటే దాని ప్రైస్ ఎంత, 750. రైట్, ఇప్పుడు జాగ్వర్ కూడా అయిపోయింది. ఈ మిగిలిన వాటిలో చూద్దాం. స్కోడా 600, ఫియాట్ 400 కన్నా 450 కన్నా ఎక్కువ ఉండాలి. బెంట్లీ అనేది ఫియాట్ కన్నా 200. సో ఫియాట్ కన్నా 200 ఎక్కువ అన్నప్పుడు ఫియాట్ కన్నా బెంట్లీ పైన ఉండాలా, లేదు, పైన ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఇంకా ఏం ఫిల్ చేసుకునే ఛాన్స్ ఉంది మనకి. నిసాన్ కన్నా పైన BMW రావాలి. స్కోడా అనేది 600. సో స్కోడా 600 అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి వెళ్దాం. ఇక్కడ స్కోడా మనం ప్లేస్ చేసే ఛాన్స్ ఉందా, ఒకసారి చూడండి. స్కోడా 600 అక్కడ పెడితే డిఫరెన్స్ ఎంత అవుతుంది, 200, 300 అవుతుంది. ఉండొచ్చా, అంత ఉండకూడదు. ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉందా, ఉందా లేదా, ఖచ్చితంగా. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, వాడు చెప్పకుండానే ఒక ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు అంటే 450తో ఒక కార్ ఉంది అన్న విషయం చెప్పాడు. మీరు అబ్జర్వ్ చేశారా, విచ్ ఈస్ ర్యాంక్డ్ మోర్ దెన్ ది కార్ విచ్ హ్యాస్ 450 యాజ్ ఇట్స్ ప్రైస్. ఒక కార్ కి ఖచ్చితంగా 450 ఉంది అని చెప్పాడు. సో ఏం చేద్దామంటే ఇప్పుడు 300 పైన ఏదైతే ఉందో ఇక్కడ 450 పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, సో 450 వచ్చింది. ఇప్పుడు ఫియాట్ అనేది 450 కన్నా ఎక్కువ ఉండాలి. బెంట్లీ అనేది ఏమవ్వాలి, ఫియాట్ కన్నా పైన ఉండాలా లేదా. సో ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. సరిపోతుందా, అవుతుందా. ఇప్పుడు స్కోడాని ఎక్కడ పెడతాం, స్కోడా 600 కదా, స్కోడా 750 అవుతుందా. సో ఇక్కడ ఏం పెట్టాలి, అప్పుడు స్కోడా ఇక్కడ ప్లేస్ చేయండి. ఆ 750 ఏదైతే ఉందో అక్కడ బెంట్లీ ప్లేస్ చేస్తే సరే.
సో ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్లో రావాల్సింది ఏంటి BMW. మరి ఫియాట్ ప్రైస్ ఎంత అని చెప్పాడు, బెంట్లీ ఈజ్ ఈక్వల్ టు ఫియాట్ ప్లస్ 200. అప్పుడు బెంట్లీ ఎంత, బెంట్లీ ఈజ్ ఈక్వల్ టు ఫియాట్ ప్లస్ 200. 750 ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 200 ఎంత 550. కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై. క్వశ్చన్ నెంబర్ 75, ప్రైస్ ఆఫ్ జాగ్వార్. జాగ్వార్ యొక్క ప్రైస్ ఇస్ 150, దట్ ఈస్ ఆప్షన్ డి. సమ్ ఆఫ్ ది ప్రైసెస్ ఆఫ్ ఫియట్ అండ్ BMW ఎంత వస్తుంది, 550 ప్లస్ 450 అంటే 1000, ఆప్షన్ బి. సో విచ్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ కార్, అన్నిటికన్నా కాస్ట్లీగా ఏముంది, బెంట్లీ కార్, దట్ ఈస్ ఆప్షన్ సి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ నిసాన్ అండ్ ఆడి, 650 మైనస్ 200 ఈస్ 450, ఆప్షన్ ఏ. సెకండ్ లీస్ట్ ర్యాంక్డ్ కార్ అన్నాడు. సెకండ్ లీస్ట్ అంటే కింద నుంచి చూస్తారా పై నుంచి చూస్తారా, కింద నుంచి చూడాలి. ఏ పొజిషన్ లో ఉంది, 7th పొజిషన్ నిసాన్, దట్ ఈస్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 80, హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ అన్నాడు. సో చూడండి, ప్లేస్ వాల్యూస్ 19, 1, 3, 18, 9, 6, 9, 3 అండ్ సో పేర్స్ ఒకసారి చూడండి ఏవైతే ఉన్నాయి, 3 and 6 ఒక పేర్ అవుతుందా లేదు, ఎస్. నెక్స్ట్ పేర్ ఇస్ 9 and 5. ఇంకేమైనా ఉన్నాయి, ఓన్లీ 2 pairs, సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81, ఇఫ్ ఇన్ each element all the 3 digits are arranged in ascending order within the number, which of the following will be third lowest? సో ఇచ్చిన డిజిట్స్ ని విత్ ఇన్ ద నంబర్ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, అప్పుడు ఫైనల్ గా వాటికి కావాల్సింది థర్డ్ లోయెస్ట్ నెంబర్. సో మనం హైయెస్ట్ నెంబర్ అయినా థర్డ్ లోయెస్ట్ నెంబర్ అయినా దేన్ని చూసి చెప్తాం, ఫస్ట్ డిజిట్ ని చూసి చెప్పేస్తాం. సో ఆ ఫస్ట్ డిజిట్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 512 అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 1. నెక్స్ట్ 1, 2, 2, 3 and 2. సో ఇప్పుడు వాడికి కావాల్సింది థర్డ్ లోయెస్ట్. ఖచ్చితంగా ఇది ఫస్ట్ లోయెస్టేగా. మరి థర్డ్ లోయెస్ట్ ఏమవుతుందో చూడండి, 3 సార్లు 2 రిపీట్ అయింది అంటే ఖచ్చితంగా అందులోనే ఉండాలి. సో మనం ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఏం చేస్తాం, సెకండ్ డిజిట్ ని చూడండి. సెకండ్ డిజిట్ ఏమొస్తుంది, ఇక్కడ 5 రావాలి. నెక్స్ట్ 6, ఇక్కడ వచ్చేసరికి 4. సో వీటిని చూసి మనం సెకండ్ లోయెస్ట్ ఏదైనా చెప్పగలమా, ఏది సెకండ్ లోయెస్ట్, థర్డ్ లోయెస్ట్ ఏంటి 25. సో ఆన్సర్ ఈస్ 625, బట్ ఆప్షన్స్ లో ఉందా, సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ 82, ఇఫ్ ఇన్ ఈచ్ నెంబర్ ద ఫస్ట్ 2 digits ఆర్ మల్టిప్లైడ్, విచ్ నెంబర్ విల్ బి ది స్మాలెస్ట్. సో ఫస్ట్ 2 digits ని మల్టిప్లై చేయమని చెప్తున్నాడు. సో 5 into 1 ఎంత వస్తుంది, అక్కడ 5. నెక్స్ట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ 12, ఇక్కడ 8. సో ఆబ్వియస్ గా ఆన్సర్ ఇస్ 512. నెక్స్ట్ 83, if the positions of first and second numbers are interchanged and 1 is added to the last digit of each of the numbers, then how many numbers thus formed will be odd numbers? So positions of first and second digits in మార్చుకోండి, ఇది numbers కాదు. So positions of first and second digits are interchanged and 1 is added to the last digit of each of the numbers. సో ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి, మనకి ఫైనల్ గా కావాల్సింది ఏంటంట, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనేది ఏ డిజిట్ ని చూసి మనం చెప్తాం, యూనిట్ డిజిట్ ని చూసి చెప్తాంగా. మరి అప్పుడు ఇవన్నీ ఇంటర్చేంజ్ చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదు. సో డైరెక్ట్ గా మనం ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ కి అదేదో 1 యాడ్ చేయమన్నాడు, చేసేసి ఆడా ఈవెన్ వస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ఏముంది, ఈవెన్. ఈవెన్ కి 1 యాడ్ చేస్తే ఆడ్ వస్తుంది. మరి ఆల్రెడీ ఆడ్ ఉన్న దానికి 1 యాడ్ చేస్తే ఆడ్ వస్తుందా, లేదుగా. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏం చేయొచ్చు, ఆ 1 కూడా మీరు యాడ్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ గా మారుతాయి. ఎన్ని ఉన్నాయో అలా చూడండి, 1, 2 and 3. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 84, what will be the resultant if the third digit of the lowest number? సో లోయెస్ట్ నెంబర్ లో థర్డ్ డిజిట్ అంటే చూడండి, లోయెస్ట్ నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి 245. 245 లో థర్డ్ డిజిట్ అంటే 5. అండ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ లో సెకండ్ డిజిట్, ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 85, if the positions of first and third digits in the number are interchanged, which of the following will be fourth highest number? సో ఫస్ట్ ని థర్డ్ ని ఇంటర్చేంజ్ చేస్తున్నాడు అంటే థర్డ్ డిజిట్ ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఉందో అది ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ లోకి వస్తుంది. సో ఒకసారి చూసుకోండి అలా ఏమొస్తాయి, ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటి, సో అది రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా ఈ డిజిట్స్ ని చూసి వాడు ఏమడిగాడు, ఫోర్త్ హైయెస్ట్. ఇక్కడ మొత్తంగా మన దగ్గర ఉన్న నెంబర్స్ ఎన్ని, 5. ఫోర్త్ హైయెస్ట్ అన్నా సెకండ్ లీస్ట్ అన్నా ఒకటే కాదా, ఒకటేనా కాదు. సో సెకండ్ లీస్ట్ ఏమొస్తుందో చూడండి, 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. అంటే ఈ రెండింటిలో ఒకటి రావాలా లేదా. సో ఆ రెండింటిలో మళ్ళీ ఏదో వస్తుందో చెక్ చేయండి, ఎలా వస్తుందో. సెకండ్ డిజిట్ ని చూసుకోవాలి. సో ఆన్సర్ ఇస్
962, that is option A. Next, 86 to 90. 8 persons live in a 8-floor building. 8 persons live in an 8-floor building, not necessarily in the same order. So 8 floors తీసుకుందాం. సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. 5 persons live between A and B. A కి B కి మధ్యలో ఎంతమంది అని చెప్తున్నాడు? 5 persons. A ఒకడు B ఒకడు ఎంతమంది అయ్యారు? ఇద్దరు అయ్యారు. మళ్ళీ వాళ్ళ మధ్యలో ఎంతమంది? 5 members. అంటే ఎంతమంది అయిపోయారు? 7 members ఫిల్ అయిపోయారు కదా. సో స్టార్టింగ్ నుంచి మీరు 8th నుంచి పెట్టుకొచ్చారు అనుకోండి, ఎక్కడ వచ్చి ఆగుతారు వాళ్ళు? సెకండ్ లో ఆగుతారా, ఫస్ట్ లో ఆగుతారు? సెకండ్ లో ఆగుతారు. ఒకవేళ 7th నుంచి పెట్టుకొస్తే ఫస్ట్ లో ఆగుతారు. అయితే పైన ఎవరు ఉన్నారో మనకు తెలుసా? పైన ఏ ఉన్నాడా, బి ఉన్నాడా? నెక్స్ట్ చూద్దాం. జీ లివ్స్ బిలో బి. బి కన్నా కింద ఎవరు ఉన్నారని చెప్తున్నాడు? జీ ఉండాలి. సో ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి ఇక్కడ, ఏ ఇక్కడ పెడుతుంది, బి అక్కడ, ఏ ఇక్కడ, సరిపోయిందా? 5 persons ఉన్నారా లేదా మధ్య? అయితే బి కింద ఎవరు ఉండాలని చెప్పాడు? జీ. మరి నేను జీ పెట్టుకోవాలి అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. ఎన్ని? 2. చాలా ఉన్నాయి. 7, 6, 5, 4, 3, 1 ఎక్కడైనా పెట్టచ్చు. కాబట్టి తెలివిగా మనం ఏం చేయాలి? ఏని పైకి పెట్టండి. బి ఎక్కడ వస్తాడు? ఇప్పుడు జీ ఎక్కడ వస్తాడు? ఒకటే ఒక అవకాశం. సో అక్కడ పాసిబిలిటీస్ ని ఆ విధంగా ఎలిమినేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో చూద్దాం ఆన్సర్ ఇలా వస్తుందా లేదు. ఓన్లీ 3 persons live between G and F. G కి F కి మధ్యలో ఎంతమంది? 3 members. అప్పుడు F ఎక్కడ వస్తాడు? నెక్స్ట్, as many persons live between A and F as between B and F. A కి F కి మధ్యలో ఎంతమందో, B కి F కి మధ్యలో అంతమంది. సరిపోయాలి. నెక్స్ట్, more than 3 persons live between D and B. D కి B కి మధ్యలో ఎంతమంది అంటున్నాడు? మోర్ దెన్ 3. మోర్ దెన్ 3 అంటే మినిమం ఎంతమంది అవ్వాలి? 4 members. చూద్దాం మరి. బి నుంచి 1, 2, 3, 4 ఒకటే ఖాళీ ఉందిగా, అక్కడ ఎవరు రావాలి? నెక్స్ట్, హెచ్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ సి. సికి వెంటనే పైన హెచ్ రావాలి. పెట్టడానికి ఒకటే ఛాన్స్. నెక్స్ట్, ఈ డస్ నాట్ లివ్ ఆన్ ద 4th floor. ఉన్నాడా మరి? క్వశ్చన్ నెంబర్ 86. హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. హెచ్ కి ఏ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 members. ఆప్షన్ బి. If all the persons live according to the alphabetical order from top to bottom, how many persons will not change their position? So పై నుంచి కింద వరకు alphabetical order లో చదువుకుంటూ రండి. ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళని కౌంట్ చేసుకుంటారు. సో స్టార్ట్ చేయండి. ఏ నుంచి ఉన్నాడా మరి? ఎస్. బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఎవరైనా ఉన్నారా? ఓన్లీ 1 person. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 88. ఫైండ్ ది ఆడ్ వన్. సో డి, సి, ఎఫ్, జి, ఈ. ఒకసారి వీళ్ళు ఏ ఫ్లోర్స్ లో ఉన్నారో చూద్దాం. డి ఈజ్ ఆన్ 7th, C is on 3rd, F is on 5, G first, E అనేవాడు 6th. So ఇవన్నీ ఎలాంటి నెంబర్స్? ఆడ్ నెంబర్స్, except the last one. So the odd one here is option E. Next 89. Who among the following lives just below E? That is option C. Next 90. If A is related to G and D is related to B, so ఆ రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఎవరికి రిలేట్ చేశారు? A and G. A అనేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. జీ అనేవాడు అంటే టాప్ లో ఉన్నవాడిని బాటమ్ లో ఉన్నవాడిని లింక్ చేశారు. నెక్స్ట్ అలానే డి ఈజ్ రిలేటెడ్ టు బి. డికి బికి రిలేషన్ అంటే టాప్ నుంచి డి అనేవాడి సెకండ్ పొజిషన్, బి అనేవాడి కింద నుంచి సెకండ్ పొజిషన్. సో అలాంటి మరి ఎఫ్ కి ఎవరితో అవుతుందో చూడండి. ఎఫ్ అండ్ హెచ్ ఆర్ రిలేటెడ్. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. 6 babies play with some toys but not necessarily in the same order. So R, S, T, U, V and W. You plays with either puzzle or shape solvers. సో either అంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ ఆ రెండింటిలో ఏదో ఒక దానితో ఆడుకుంటూ ఉండాలి. ఏంటవి? పజిల్స్ కానీ షేప్ సాల్వ్. మీలాంటిదే అనమాట ఈ పజిల్స్ తో ఆట ఆడేసాం. నెక్స్ట్, T plays with ball whereas W plays with rackets. T plays with ball, W plays with. నెక్స్ట్, ఆర్ డస్ నాట్ ప్లే విత్ డాల్. ఆర్ అనే పర్సన్ డాల్ ని యూజ్ చేయడం లేదు. అలానే బి డస్ నాట్ ప్లే విత్ డాల్స్. ఎస్ డస్ నాట్ ప్లే విత్ డాల్, కార్డ్స్ అండ్ షేప్స్ ఆన్. ఇప్పుడు ఈ మిగిలిన వాటిలో ఒకసారి చూద్దాం. ఆర్ అనే పర్సన్ డాల్ యూజ్ చేయటం లేదు, ఎస్ అనే పర్సన్ కూడా డాల్ యూజ్ చేయటం లేదు. అప్పుడు ఖచ్చితంగా ఎవరు యూజ్ చేయాలి? నెక్స్ట్, ఎస్ అనే పర్సన్ చూడండి కార్డ్స్
కార్డ్స్ ఎవరు యూజ్ చేయాలి ఖచ్చితంగా ఇక్కడ ఎస్ కార్డ్స్ యూజ్ చేయడం లేదు, ఆబ్వియస్ గా ఆర్ కార్డ్స్ యూజ్. మరి ఆ మిగిలిన రెండు ఏమున్నాయో చూడండి, ఇక్కడ షేప్ షార్టర్స్ ని ఇప్పుడు యూజ్ చేయడం లేదు ఎస్ఎల్ఏ. అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, పజిల్స్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ యూలో ఎవరు ఐ మీన్ ఏం వాడుతున్నారు అనేది ఖచ్చితంగా మనకు తెలియదు కదా, ఎయిదర్ ఆర్ అన్నాడు, ఈ రెండింటిలో ఏదో ఒకటి అన్నాడు కాబట్టి యూ నౌ ఈస్ యూజింగ్ షేప్స్. Question number 92 to 96. 12 persons are seated in two parallel rows facing each other. రో 1 లో ఉన్న వాళ్ళందరూ సౌత్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు రో 1 లో? A to M. అండ్ రో 2 లో ఉన్న వాళ్ళందరూ నార్త్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రోలో ఉన్నది యూ నుంచి Z. స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. W sits 3 places away from the one who faces B, where neither W nor B sits at the extreme ends. So 3 places away అనేటప్పుడు మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 మెంబర్స్ ఉండాలి. ఎవరెవరికి అది? W కి, అలానే ఎవరైతే B ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి. కాకపోతే ఇక్కడ ఏం చెప్పాడంటే W కానీ B కానీ ఇద్దరు కూడా ఎండ్స్ లో ఉండకూడదు. సో W అనేప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోలో వస్తాడో చూడండి, సెకండ్ రో. మరి ఎండ్స్ లో ఉండొచ్చా? ఉండకూడదు. సో ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉందా లేదా చూడండి. డబ్ల్యూని ఇక్కడ పెడితే బీని ఫేస్ చేస్తూ ఉన్న పర్సన్ ఎక్కడ ఉండాలి? 2 గ్యాప్ తర్వాత ఉండాలి, ఇక్కడేనా? సో బీని ఫేస్ చేస్తున్న పర్సన్ ఇక్కడ, బి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ డబ్ల్యూని ఇక్కడ పెట్టొచ్చా? డబ్ల్యూని ఇక్కడ పెడితే ఏమవుతుంది? బీని ఫేస్ చేసే పర్సన్ ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు. అంటే బి ఎక్కడ రావాలి? ఎక్స్ట్రీమ్ ఎండ్ లో వస్తాడు. ఛాన్స్ ఉందా? లేదు. మరి డబ్ల్యూని ఇక్కడ పెట్టొచ్చా? డబ్ల్యూని ఇక్కడ పెడితే ఇటువైపు ఫేస్ చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది, అప్పుడు కూడా బి ఎక్స్ట్రీమ్ ఎండ్ లో వస్తాడు. డబ్ల్యూని ఇక్కడ పెట్టొచ్చా? పెట్టొచ్చా లేదా? ఛాన్స్ ఉంది. బట్ సింగిల్ పాసిబిలిటీ ఒకసారి చూద్దాం, అది రాకపోయినప్పుడు దాని గురించి. నెక్స్ట్, ఏ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ టు ద ఇమిడియేట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఎవరైతే ఇమిడియేట్ రైట్ గా ఉన్నారో వాడిని ఎవరు ఫేస్ చేస్తున్నారు? నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ బి. డబ్ల్యూకి బికి మధ్యలో ఒకరే ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఛాన్స్ ఉందా? లేదు. సో రైట్ సైడ్. అలానే బి గురించి ఏం చెప్పాడు ఇక్కడ? సిట్స్ టు ద ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ జెడ్. బి అనేవాడు ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ జెడ్ కాబట్టి జెడ్. సి ఫేసెస్ యూ అండ్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఏ. సి అనేవాడు యూని ఫేస్ చేయాలి, ఎక్కడ ఉండాలి? రైట్ అన్నాడు. రైట్ అన్నాడా? ఇమిడియేట్ రైట్ అన్నాడు? రైట్ అన్నాడు. కాబట్టి ఏకి రైట్ సైడ్ అంటే ఇటువైపేగా, సౌత్ ఫేస్ చేస్తున్నాడు. అంటే ఈ 2 పొజిషన్స్ లో ఎక్కడో ఒక దగ్గర సి రావాలి. కాకపోతే వాడు ఎవరిని ఫేస్ చేయాలి? యూని ఫేస్ చేయాలి. మరి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? కాబట్టి సి అండ్ ఇక్కడ ఎవరు వస్తారు? E sits second to the right of D who doesn't face B. సో E అనే పర్సన్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ D అంట. మరి D అండ్ E ఏ రోలో వస్తారు? ఫస్ట్ దాంట్లో రావాలి. కానీ D అనేవాడు B ని ఫేస్ చేయటం లేదు, అంటే ఇక్కడ లేడు. మరి అక్కడ D లేకుండా D కి సెకండ్ రైట్ లో E రావాలి అంటే D ఎక్కడ ఉండాలి? ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి, అంతేనా? ఇక్కడ D పెట్టుకుంటే D కి సెకండ్ రైట్ లో ఈ మిగిలిపోయిన పర్సన్ ఎవరు అవుతారు? F sits to the immediate right of the one who faces Y. వైని ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వాడికి ఇమిడియేట్ రైట్ లో ఎఫ్ ఉన్నాడు. అంటే ఇప్పుడు వై ఎవరిని ఫేస్ చేస్తూ ఉన్నారో చెప్పగలరా? ఏని. చూడండి, ఎఫ్ అనేవాడు ఎవరికి ఇమిడియేట్ రైట్ లో ఉన్నాడు? ఏకి ఇమిడియేట్ రైట్ లో ఉన్నాడు. అంటే ఏ ఎవరిని ఫేస్ చేయాలి? వై. ఇప్పుడు వచ్చే పర్సన్ ఇక్కడ ఎవరు? క్వశ్చన్ నెంబర్ 92. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఫేసెస్ డి. డిని ఫేస్ చేస్తూ ఉన్నది ఎక్స్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఎవరైనా ఉన్నారా? లేరు. సో ఆన్సర్ ఇస్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్నది బి, దట్ ఈస్ ఆప్షన్ ఏ. పొజిషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు వి, థర్డ్ టు ది లెఫ్ట్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ వి. వీని ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వాడికి థర్డ్ రైట్. వీని ఫేస్ చేస్తూ ఉన్నది ఎవరు? ఈ. ఈకి థర్డ్ రైట్ లో ఉన్నది ఎవరు? సి. దట్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. Next, question number 98 to 100. Point F is 10 meters to the west of point G. G కి 10 meters west లో ఏ పాయింట్ ఉంది? నెక్స్ట్, D is 4 meters south of F. F కి సౌత్ లో ఉంది అంటే కిందకి వస్తుందా పైకి వస్తుంది? కిందకి రావాలి. ఎంత డిస్టెన్స్ ఇది? 4 meters. పాయింట్ is D. Point A is 10 meters to the north of point S. బట్ ఆ రెండు పాయింట్స్ లో దేని గురించైనా మనకి తెలుసా? తెలియదు. నెక్స్ట్, S is 5 meters to the west of D. D కి 5 meters వెస్ట్ లో ఉంది అన్నాడు ఎస్.
సో ఇప్పుడు ముందుగా మనం విడిచిపెట్టిన స్టేట్మెంట్ వైపు వెళ్దాం మళ్ళీ. ఏ ఈజ్ 10 meters టు ద నార్త్ ఆఫ్ ఎస్, అంటే ఎస్ కి పైకి 10 meters. ఈ డిస్టెన్స్ ఎంత, ఎఫ్ నుంచి డి వరకు 4, కాబట్టి ఇంకొక 6 meters ఎక్స్ట్రా తీసుకో. సో ఈ పైన ఉన్న పాయింట్ ఏంటి? నెక్స్ట్ ఎక్స్ ఈజ్ 4 meters టు ది నార్త్ ఆఫ్ పాయింట్ జెడ్, జెడ్ ఈజ్ 15 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. ఏకి ఈస్ట్ లో ఉంది 15 meters. సో ఎస్ నుంచి డి వరకు డిస్టెన్స్ ఎంత? 5. ఎఫ్ నుంచి జీ వరకు 10, రెండు యాడ్ చేస్తే 15 అవుతుందా? అంటే ఎగ్జాక్ట్ గా జీకి నార్త్ లో ఉండాలి. ఏంటి పాయింట్? 15 meters. సో ఒక స్టేట్మెంట్ వదిలేస్తే వచ్చుతాం. ఎక్స్ ఈజ్ 4 meters టు ది నార్త్ ఆఫ్ జెడ్, అంటే జెడ్ కి ఇంకా పైకి 4 meters లో ఎక్స్ అనే పాయింట్ వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 98, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ జీ? ఎక్స్ కి జీ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏంటి? సో షార్టెస్ట్ డిస్టెన్స్ అనగానే వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోవాలని ఎక్కడా ఉండదు. ఓకేనా? షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? తక్కువ డిస్టెన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎందుకు ఫామ్ అవుతుంటాయి అంటే ఇలా ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏంటిది? ఏ అని. ఇక్కడ ఒక పాయింట్ ఉంది బి. ఇప్పుడు ఈ రెండింటికి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇవన్నీ తిరిగి వెళ్ళడం షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుందా? ఇది షార్టెస్ట్ అవుతుందా? చూడండి, ఇదంతా తిరిగితే షార్టెస్టా, ఇది షార్టెస్టా? ఇదే కదా, హైపోటెన్యూస్ షార్టెస్ట్ కదా, అందువల్ల అక్కడ షార్టెస్ట్. బట్ ఇప్పుడు ఎక్స్ నుంచి జీకి స్ట్రైట్ గా మనకు కనిపిస్తుంది కదా దారి, మళ్ళీ చుట్టూ తిరిగి ఏమైనా వస్తారా? అవసరం లేదు. కాబట్టి ఇదంతా కౌంట్ చేయండి ఎంత వస్తుందో. ఇక్కడ 4 ఉంది ఎక్స్ నుంచి జెడ్ వరకు, అండ్ ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 4 + 6 అంటే 10, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్? ఎఫ్ నుంచి చూసేటప్పుడు ఏ డైరెక్షన్? నార్త్ వెస్ట్, ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100, విచ్ ఈస్ ద ఆడ్ వన్? సో చూడండి, జెడ్ అండ్ జీ ఎలా ఉన్నాయి? ఇవి స్ట్రైట్ గా ఉన్నాయా? స్ట్రైట్ గా అని కాదు ఇక్కడ చూడాల్సింది, అంటే ఫస్ట్ ది సెకండ్ దాంతో చూసేటప్పుడు ఏ డైరెక్షన్ లో ఉంది అని చూసుకోండి. సో జెడ్ అండ్ జీ, జెడ్ ఎలా ఉంది? జీకి నార్త్ డైరెక్షన్ లో ఉంది, అవునా? నెక్స్ట్ ఏ అండ్ ఎస్ చూడండి, ఏ అనేది ఎస్ కి ఎలా ఉంది? నార్త్ లో ఉంది. ఎక్స్ అండ్ జీ, ఎక్స్ అనేది నార్త్ లో ఉందా లేదా? ఎఫ్ అండ్ డి నార్త్ లో ఉంది. మరి ఎఫ్ అండ్ జెడ్ ఎలా ఉన్నాయి? నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్